1 మిలియన్ వ్యూస్ వస్తే 50,000 వస్తాయి ఈజీగా. వాడి వీడియోలు 10 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఈజీగా. ఒక్క వీడియో మీద 5 లక్షలు సంపాదించుకుంటాడు. అది నీకు సరిపోదా? మళ్ళీ కక్కుర్తి ఏంది నీకు అని చెప్పి డైరెక్ట్గా అడిగిండు. మరి దానికి సమాధానం చెప్పాల. డొంక తిరుగుడు అన్నీ, డొంక తిరుగుడు మాటలు, డొంక తిరుగుడు ఎవరాల్లో. వీఆర్రాజు కౌంటర్ వేస్తుంటుంది. కౌంటర్ లాగా ఉందా నిజంగా? నీ నిబ్బా సబ్స్క్రైబర్స్, నిన్ను గుడ్డిగా నమ్మేటటువంటి నిబ్బా నా కొడుకులు తప్ప ఎవడు కౌంటర్ అనుకోడు. నిజంగా ఎంత ఎదవల్లా కానొస్తున్నావు వీళ్ళ మన కంటికి కనిపిస్తుంది అనమాట. ఇంకేం మాట్లాడుతుండు ఆయన? డైరెక్ట్గా అడిగిండు నాన్ వేసిన నా ఫ్యామిలీ అంటూ. నీ అమ్మతో నువ్వు బెట్టింగ్ ఆడెత్తావా? మీ నాన్నతో నువ్వు బెట్టింగ్ ఆడెత్తావా? మీ అన్నతో నువ్వు బెట్టింగ్ ఆడతావా? మీ చెల్లితో ఆడతావు? ఆడియో కదా నా ఫ్యామిలీ అనుకుంటా వెళ్తే ఎట్ట ఆడుతున్నారో నువ్వు బెట్టింగ్ అని చెప్పి అడిగిండు. దానికి సమాధానం చెప్పినావు నువ్వు సమాధానం చేయని అమ్మ. రోడ్డు మీద పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు కదా. అస్సలు నువ్వు అంతా తోపాను అనుకున్నావు, నువ్వు తప్పే చేయలేదు అనుకున్నావు. నిజం చెప్పురా, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. మొన్నటిదాకా ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ వీఆర్ రాజాది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉండేది. ఇప్పుడు ఏ వీడియోలో కూడా మీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కానట్లా. ఎందుకు కానట్లా? మొత్తాన్ని ట్రిమ్ చేసి దింగిండు. అంత మటుకి యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ వీడియో ఎంత కట్ చేయాలి, ఈ వీడియో ఎంత కట్ చేయాలని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంత మటుకి కట్ చేసి లేపేసి వీడియోలు పెట్టుకుంటూ నేనంత నేనంత పత్తిర్వాతనే అయితే ఆ వీడియోలు ఉంచుకోవచ్చుగా. ఎందుకు డిలీట్ చేసినావు? ఎందుకు ప్రైవేట్లో పెట్టినావు? ఎందుకు ట్రిమ్ చేసినావు? డైరెక్ట్గా సజ్జనార్ గారిని కలిసి డైరెక్ట్గా అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా తప్పులేదు సార్, మొత్తం నా అన్వేషణ అది తప్పు సార్, నన్ను తిడతాను సార్ అని చెప్పి కంప్లీట్ ఇవ్వచ్చుగా. ఎందుకు యూట్యూబ్లోకి వచ్చి సొల్లు మాట్లాడుతున్నావు? సొల్లునా ధోని అమ్మ.